అరే ఈ చీజ్ బాల్స్ అయితే దునియా వరకే ట్రెండింగ్ నడుస్తున్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. ప్రతి ఛానల్ వాళ్ళు చేసిర్రనుకుంటా మనం తప్ప. మా అమ్మని ఎన్ని రోజుల సంది ఏయమంటే చేస్తనే లేదు. ఫైనల్‌కి ఇలా ఆన పడుతుంటే బయట బూది పుట్టినట్టుంది మంచిగా చీజ్ బాల్స్ చేసుకుందాం అని చెప్పి రెడీ చేసింది. చూస్తుర్రు కదా తురుముకున్న ఆలుగడ్డలు అది ఉడకబెట్టుకొని అల్లా చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీస్, మనం స్మాష్ చేసుకున్న గ్రీన్ పీస్, ఇంకా స్వీట్ కార్న్, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఆరిగానో, ఉప్పు, మళ్ళీ కార్న్ ఫ్లోర్ వేసేసి మంచిగా మెత్తగా పిండి తడుపుకోవాలన్నట్టు. ఇక ఇదే బేస్ చేసుకుంటాం మనం. దీంట్లోనే మనం చీజ్ పెట్టేసి రౌండ్ రౌండ్ ముద్దలు చేసుకోవాలన్నట్టు. చూస్తుర్రు కదా ఇట్లా గట్టిగా పిండి చపాతీ పిండి లెక్క అయిన తర్వాత మనం చీజ్ వచ్చేసి పిజ్జా చీజ్ తీసుకుంటాం. ఎందుకంటే గప్పుడే కదా ఇట్లా ముద్ద ఇరిచినప్పుడు ఇట్లా సాగుతూ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకొని కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ముక్కలు చేసుకొని ఒక్కసారి చేయికి నీళ్ళు అద్దుకున్నారు అనుకోరు, పిండి అంటుకోకుండా ఉంటుంది అన్నట్టు. మంచిగా ఈ ఆలుగడ్డ ముద్దలు ఇది పెట్టేసుకొని ఉప్పు కారం ఇప్పుడే టేస్ట్ చూసేసుకోరు, ఎందుకంటే తర్వాత చూసుకోలేము. కార్న్ ఫ్లోర్ నీళ్ళు కలిపేసుకొని ఒక్కసారి అలా ముంచేసి బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి ఇవి మనం వీట్ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్ అది ఇంట్లోనే వేసేసుకున్నాం అన్నట్టు. 2 నిమిషాల పని సన్న చెక్క మీద గొలిచుకోరి. మరి ఇట్లా మంచిగా డీప్ ఫ్రై స్నాక్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా షాయి కూడా పక్క కొట్టే మంచిగా ఉంటుంది కదా. ముందుగా ఇట్లా విండోలో కూర్చొని షాయి తాగుకుంటా గివి తింటే అబ్బా ఆ కిక్కే వేరు. మాకైతే మంచిగా కుదిరినాయి.